ఎస్ మేడ్చల్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన వ్యక్తి కేసును పోలీసులు ఛేదించారు. భార్య హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ కాలనీలో నివాసముంటున్న అశోక్ దంపతులు బోడుపల్లో ప్లే స్కూల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. అశోక్ ఈ నెల 12వ తేదీన ఇదే ప్లే స్కూల్లో మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అశోక్ మరణంపై ఎలాంటి అనుమానం లేదని భార్య పూర్ణిమ పోలీసులకు తెలిపింది. అనుమానం వచ్చిన పోలీసులు అశోక్ భార్య పూర్ణిమను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తానే హత్య చేసినట్లు భార్య పూర్ణిమ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. రైట్, పూర్తి డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, ఈ నెల 11న బోడుప్పల్లో ఒక అశోక్ అనే వ్యక్తి అనుమానాస్పదం చెందడం తెలంగాణ నింపింది. దానికి సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు అంటే విచారణలో భాగంగా భార్యపై అనుమానం కలిగి భార్యను అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు భార్య పూర్ణిమ ఈ దారుణాన్ని కొడగట్టినట్టుగా గుర్తించారు. ఆమెకు మరొక ఇద్దరు సపోర్ట్ చేసినట్టుగా కూడా, అంటే హత్య చేయడానికి సపోర్ట్ చేసినట్టు కూడా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సింది, ఎందుకంటే పోలీసులు మీడియా సమావేశం ద్వారా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఏదేమైనా ఇది చాలా దారుణమైన ఘటనగా చూడాలి. ఈస్ట్ బృందావన్ కాలనీ రోడ్ నెంబర్ 3లో కొన్ని రోజులుగా వీళ్ళు ప్లే స్కూల్ నిర్వహిస్తున్నారు. వీరికి ఒక బాబు కూడా సంతానంగా ఉన్నారు. మరి ఎందుకు చంపాల్సి వచ్చింది, కారణాలు ఏంటి అనే వివరాలు మాత్రం ఇంకా పోలీసులు అయితే ప్రస్తుతం గోప్యంగా వస్తున్నారు. ఏదేమైనా అంటే ముందు ఒక మామూలు సాధారణ మరణంగానే చిత్రీకరించే ప్రయత్నం పూర్ణిమ చేసింది. అయితే పోలీసులు తమ స్థాయిలో విచారించినప్పుడు చాలా క్రూస్ అనుమానాలు కలిగాయి కాబట్టి వెంటనే పూర్ణిమను అదుపులో తీసుకుని విచారిస్తే అప్పుడు పూర్ణిమ తన నేరాన్ని అంగీకరించింది. తన భర్తను తానే చెప్పినట్టు కూడా అంగీకరించింది. అది వివరాలు మరి కాసేపట్లో మీడియా సమావేశం ద్వారా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.